ఎగిరే పక్షి విమానం తయారీకి ప్రేరణ అయినట్లు, కొబ్బరి టెంక హెల్మెట్ తయారీకి స్ఫూర్తినిచ్చినట్లు అనేక అంశాలను నిత్య జీవితం నుండి నేర్చుకోవచ్చు. ఈరోజు వీడియోలో మనం పెన్సిల్ చెప్పే 5 జీవిత పాఠాలేమిటో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హోంవర్క్ పూర్తి చేసి అప్పటి వరకు వాడిన పెన్సిల్ ఎరేజర్ హడావిడిగా బ్యాగ్లోకి తోసేస్తున్న మనవణ్ణి చూసి నీకో కథ చెప్పనా అని అడిగింది బామ్మ. కథలంటే ఇష్టపడే మనవడు చెప్పు చెప్పు అంటూ వచ్చి పక్కన కూర్చున్నాడు. ఇప్పటిదాకా నువ్వు రాసుకున్నావే ఆ పెన్సిల్ వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా నీకు అడిగింది బామ్మ. రాసుకోవచ్చు, బొమ్మలు వేసుకోవచ్చు, అంతే కదా చెప్పాడు మనవడు. అది చేసే పనులు అవే గాని చెప్పే పాఠాలు చాలానే ఉన్నాయి. అవి మనకెంతో ఉపయోగపడతాయి చెప్పింది బామ్మ. అయితే చెప్పు మరి ఆసక్తిగా అడిగాడు మనవడు. మొదటి పాఠం. పెన్సిల్ దానంతట అది రాయదు. మనం పట్టుకొని రాస్తేనే అది మనకు ఉపయోగపడుతుంది. అలాగే నువ్వు గొప్పవాడివి అయినా, పెద్ద పెద్ద పనులు చేయగల సమర్థుడివే అయినా, నీ వెన్నంటి ఉండి మార్గనిర్దేశం చేసే చెయ్యి ఒకటుంటుందని మర్చిపోకూడదు. ఆ చెయ్యి దేవుడు కావచ్చు, అమ్మా నాన్నలు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు. రెండో పాఠం. కాసేపు రాశాక పెన్సిల్ మొద్దుబారిపోతుంది. అప్పుడు షార్ప్నర్ వాడతాం. అది పెన్సిల్‌ను కొంత బాధ పెట్టినప్పటికీ పదునుగా ఇంకా బాగా రాసేలా చేస్తుంది. అలాగే మనం బాధలు, దుఃఖాలను భరించడం అలవర్చుకుంటే ఒక వ్యక్తిగా మనం ఇంకా దృఢంగా తయారవుతాం. మూడో పాఠం. పెన్సిల్‌తో తప్పు చేస్తే ఎరేజర్‌తో చెరిపేయవచ్చు. ఎవరూ జీవితంలో కావాలని తప్పులు చేయరు. వాటిని సరిచేసుకునే ఆలోచన ఉండాలన్నదే దాని పరమార్థం. నాలుగో పాఠం. పెన్సిల్‌లో ముఖ్యమైన భాగం పైకి కనిపించే చెక్క కాదు, లోపలుండే గ్రాఫైట్. అలాగే మనకి కూడా బయట రూపం కాదు, లోపల గుణం ముఖ్యం. ఐదవ పాఠం. పెన్సిల్ ఉపయోగించిన ప్రతిసారి అది కాగితం మీద ఒక గుర్తును వదులుతుంది. అలాగే జీవితంలో మనం చేసే ప్రతి పని ఒక గుర్తులా ఉండిపోతుందన్నది దృష్టిలో ఉంచుకోవాలి వివరించి చెప్పింది బామ్మ. ఒక్క పెన్సిలే కాదు, ఆలోచిస్తే సృష్టిలోని ప్రతి వస్తువు మనకు ఏదో ఒకటి నేర్పుతుంది. ఆ పాఠాలు మన వ్యక్తిత్వాన్ని మలుచుకునేందుకు ఎంతో దోహదపడతాయి. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అలాగే మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.